యెషయా గ్రంథము 65వ అధ్యాయము మొదటి వచనాన్ని కలిపి చదువుకుందామండి. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? నా జనమని పేరు పెట్టని వారిని, అంతేనా? నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. మొట్టమొదట దేవుని యొద్ద విచారణ చేయనటువంటి వారు. నేనైతే ముందే చేయెత్తా, నేనైతే నా మటుకైతే నేను ముందే చేయెత్తా. ఎందుకంటే నేను ఇంచుమించు చెప్పాలంటే మొక్కని దేవుడు లేడేమో, పూజ చేయని దేవతలు లేరేమో, ఇంకా నాకు తెలియకుండా ఇంకేమైనా ఉంటే ఇంకా చెప్తారు. 33.5 కోట్లంట. అంతమందికి ఒకప్పుడు నా జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో ఎన్నో విరివిరిగా ఎన్నో పూజలు పునస్కారాలతో నా జీవితంలో నేను తిరిగి దేవుడు కాని దాన్ని పూజిస్తూ ఎంతో దూరం ఖర్చు పెట్టుకొని వెళ్ళేటువంటి వాడిని. మనం కూడా అదేవిధంగా దేవుని యొద్ద యేసుప్రభువు వారు అంటాడు, లేక తండ్రి అయిన దేవుడు అంటాడు, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు. ఇదేమన్నా దేవుని బిడ్డలారా, దేవుడు చేసుకున్నట్టు హోరేబు సంగమా అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మన జీవితంలో ఎవ్వరం కూడా ఆ విధంగా దేవుని యొద్ద విచారణ చేయనటువంటి వారంగా ఉన్నాం. ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది సత్యం. ఇది నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, హోరేబు సంఘానికి రానిచ్చి తిని అని అంటున్నాడు. మనం ఒప్పుకోవాల్సిందే. ఆయన్ని ఆరాధన చేయాలంటే, దేవుని స్తుతించాలంటే, దేవుని ఘనపరచాలంటే, దేవుని మహిమపరచాలంటే, మన నోరు తెరిచి మనం ఆరాధన చేస్తున్నామంటే మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. దేనికంటే దేవుని యొద్ద విచారణ చేయనటువంటి వారి గుంపులో మనం అందరం కూడా ఉన్నామని ఒప్పుకోవాలి. అటువంటి నన్ను కూడా ఏం చేసినాడంటే నా దర్శనమునకు రానిచ్చి తిని. ఎంత ధన్యత అండి, ఎంత ఆశీర్వాదం అండి ఇది. ఇక్కడి ఆశీర్వాదం కాకపోయినాను కానీ ఒక దినమున పరలోక రాజ్యంలో ఆ దర్శనం మనకు పలానా రోజున మనం ఈ విధంగా ఉంటిమి, దేవుడు ఆయన దర్శనానికి రానిచ్చినాడని ఎంత గొప్పగా విరివిగా చెప్పుకోవచ్చు. అందుకు మనం ఎంతైనా దేవునికి వందనస్తులం. మనం దేవునికి వందనస్తులం. ఏముండండి, ఈ శరీరం వదిలిపెట్టినామంటే దీంట్లో ఏమీ లేదు. లోపల ఉన్నదేంది? దేవుడు ఆత్మను పెట్టినాడు. ఆ ఆత్మ ఎక్కడ పోతుంది? తీర్పు దినానికి పోతుంది ఒక రోజున. ఆ తీర్పు దినాన్ని నిలబడాలంటే ఈ విధంగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించబద్ధులమైనాం, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్ధులమైనాం. దీని గురించి ఆలోచిస్తున్నామా? ఏమో వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం, లోకంలో జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉన్నదా? దేవుని యొద్ద విచారణ చేయని వారిని ఏం చేస్తున్నాడు? నా దర్శనమునకు రానిచ్చి తిని అంటున్నాడు. ఎవరి దర్శనానికి? ఎమ్మెల్యే లేకపోతే నిన్నమన్న ఎన్నుకున్నారుగా సర్పంచుల దర్శనానికి కాదండి, లేకపోతే ముఖ్యమంత్రుల దర్శనానికి కాదు, ప్రధానమంత్రుల దర్శనానికి కాదు, దేవుని దర్శనానికి రానిచ్చిన. నేనైతే దేవుణ్ణి పట్టుకోవాలని, దేవుని యొద్ద దేవుణ్ణి నా దగ్గర నేను దేవుని దర్శనం చూడాలని, ఆఖరికి చేయకూడని పనులంటే మంత్రాలు కూడా నేర్చుకోవాలని చూసినాను. మంత్రాలు నేర్చుకొని ఆ ప్రకారంగా జీవిస్తే, ఆ ప్రకారంగా పోతే దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చని ఒకప్పుడు నేను విన్నా నేను ఆ మాటలు విన్నా. కాబట్టి ఆ విధంగా
దేవుని దర్శనం చేసుకోవాలనుకున్నాం. కానీ దేవుడు నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, ఇంకేమంటారు, జీవము గల దేవుణ్ణి వెతకాలని, దేవుణ్ణి పట్టుకోవాలని, దేవుణ్ణి దర్శించుకోవాలని చూసినాం. కానీ అక్కడ దేవుడు దర్శనం కాలేదు. దేవుడు అక్కడ మాట్లాడలేదండి. ఇక్కడ దేవుని ఏమంటాం, హోరేబు, దేవుని పర్వతమైన హోరేబుకి వచ్చిన తర్వాత ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. దేవుడు మాట్లాడతాడు అనే మాట కూడా ఒకప్పుడు మనకు తెలియదు. మాట్లాడతాను ఏదో చూస్తాం అంతేగాని దేవుడు నిజంగా తన భక్తులతో మాట్లాడతాడని ఎప్పుడు వినలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడతాం. అదే దేవుని దర్శనం అని చెప్పొచ్చునేమో, ఇదే దేవుని దర్శనం అని చెప్పొచ్చునేమో. ఇక్కడ ఏం చేస్తున్నాడు, దేవుని నా యొద్ద విచారణ చేయని వారిని నేను ఏం చేస్తున్నాను, నా దర్శనముకు రానిచ్చి తిని. బిగ్గరగా చదవండి. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. చాలండి. ఎవరండి దేవుణ్ణి వెతికిన వారు? దేవజనుడు పక్షంగా దేవుణ్ణి వెతికితా వచ్చినాడట. కానీ ఇంకా దూరం అవుతా వచ్చినాడ దేవుడు ఆయనకి, ఇంకా దూరం అయితే వచ్చినాడ. దైవమర్మంలో రాసిపెట్టింది ఈ మాట. నేను బాగా ఎన్నోసార్లు చదివాను, చాలాసార్లు. ఆయన నేను సిక్కు మతస్థులో ఉన్నప్పుడు నేను దేవుని దగ్గరికి పోవాలని అనుకుంటే, వెళ్దామని అనుకుంటే ఎంతో దూరం అయితే వచ్చినా అని చెప్పి ఆయన రాసిపెట్టి ఉంటున్నాడు. ఆయన వెతికినాడంట. ఇప్పుడు కూడా మనం కూడా ఎన్నో విధాలుగా వెతుకుంటూ వచ్చినామేమో, ఏదో ఒక మార్గంలో వెతుకున్నామేమో. కానీ ఆయన వెదకని వారికి, నేనైతే వెతకలేండి, యేసుప్రభువే దేవుడని నేను అనడు కూడా నేను వెతకలేదు. ఇక్కడ అక్కడనే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని, ఆయనే మరి పరలోకంలో ఉన్నటువంటి వాడని, పాపుల కొరకు ఈ లోకానికి వచ్చినాడని నేను మాత్రం వినడు కూడా వెతకలేదు. నేనైతే వెతకలేదు. వెదకని వారికి ఎంత ధన్యత అండి, ఎంత దీవెనండి, ఎంత ఇంకా లోకరీతిలో చెప్పండి ఎన్నో విధాలుగా ఉన్నాయి. అనారోగ్యాన్ని బట్టి, ఆపదలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఒకవేళ ఇక్కడనన్నా దేవుడు నన్ను బాగు చేస్తాడేమో, నాకు సహాయం చేస్తాడేమో, నన్ను ఆశీర్వదిస్తాడేమో, నన్ను కాపాడుతాడేమో, నా రోగం బాగు చేస్తాడని చెప్పి వచ్చినట్టు వారు మనం అందరం కూడా ఆ విధంగానే ఉండవచ్చును. కానీ నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. ఎంత అద్భుతం అండి, సూక్ష్మంలో మోక్షంలాగా. అంతేనా? కాబట్టి వెదకకున్నా కానీ దొరికే దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? ఆపద వచ్చింది ఆదుకోమని చెప్పి చేతులు ఇచ్చి ఎంత బతిమాలినా ఆదుకొని వారు చాలామంది ఉన్నారు. కానీ వెదకని వారికి నేను నీకు సాయం చేస్తా అని చెప్పి అదృశ్యంగా వచ్చి సహాయం చేసినటువంటి దేవుడు ఈయన ఒక్కడు మాత్రమే. అటువంటి దేవుణ్ణి, అటువంటి మన ప్రభువుని, అటువంటి మన రక్షకునికి ఎంత వందనస్థలమైనామండి ఈ రోజున. దీని గురించి ఆలోచిస్తున్నామా? లోకం, మన పిల్లలు, మనము, మన బ్రతుకు, మన జీవితం, మన సంపాదన, మన బలము, మన బలగం అంటే ఇంకెంతోమంది వస్తారు, వాళ్ళ వైపే చూస్తున్నామా? అందుకే కొన్నిసార్లు వీటి విషయం ఏం చేస్తుంటాడు దేవుడు, కొద్దిగా వెనక తీసుకుంటాడు, చేతులు దగ్గర ఉండకుండా కొద్దిగా పక్కకు ఉంటాడు. అప్పుడు ఆయన మీద ఆధారపడడానికి కూడా కొన్ని సందర్భాలు కూడా రావచ్చునేమో. అయితే నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్తున్నాను. దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నేనున్నాను, నువ్వెందుకు దిగులు పడుతున్నావు అనలేదా? ఆయన ఆదుకోలేదా? ఆదుకున్నాడు. ఆయన మనల్ని ముట్టినాడు, మనల్ని కాపాడినాడు, మనల్ని భద్రపరిచినాడు, సజీవుల సంఖ్యలో ఉంచినాడు. ఈ దినమున మనం ఇక్కడ కూర్చున్నామంటే సజీవుల సంఖ్యలో ఉన్నాం కాబట్టి మనం కూర్చోగలిగినాం.
కాబట్టి అందునిమిత్తం కూడా దేవునికి ఎంతో వందనస్థలమైనాం, ఎంతో కృతజ్ఞత పూర్వకంగా హృదయంలో నుండి దేవుని ఆరాధించబద్దులమైనాం. దాన్నే ఆత్మతో సత్యంతో యథార్థంగా దేవుని ఆరాధించబద్దులమైనాం. అట్టివారినే కావాలని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వెతుకుతూ ఉన్నాడట. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వెతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఆపద వచ్చింది, ఆదుకునే వారు లేరు. నేను కింద పడిపోతే నాకు పెద్ద లోయ ఉంది, అందులో పడిపోతే నాకు గాయాలవుతాయి, ఎముకలు ఇరుగుతాయి అని భయంతో ఉన్నప్పుడు చేయి పట్టి లాగి పక్కన నిలబెట్టి, పెట్టొద్దు, పక్కన కూర్చోబెట్టి దూది పరుపు మీద పండబెడితే ఎట్లా ఉంటుంది? ఎంత అపాయంలోంచి దేవుడు కాపాడి మనల్ని భద్రంగా కాపాడితే ఎట్లా ఉంటుంది? అప్పుడు అంటున్నాను, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో. అంటే దానికి మనము పాత్రులం కాము. అదే మాట మార్క్స్ వార్తలో ఒక మాట ఉంది, చూద్దామండి. మార్క్స్ వార్త, ఒక స్త్రీ అంటది, అపవిత్ర ఆత్మ పట్టిన 7వ అధ్యాయంలో 25వ వచనంలో, అపవిత్ర ఆత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆమె అంటది, ఆ స్త్రీ సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయన వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదనను. చూడండి, వారసులు వేరు. మనమైతే ఆయన వెదకని వారము, ఆయనకు దూరస్తులము, ఆయన విసర్జించినటువంటి వారము, ఆయన లెక్కల్లో మనం లేనటువంటి వారము. ఆయన ఏమంటాడంటే, ఇంకొక మాట ఏమంటాడంటే, నేను ఇశ్రాయేలు యుద్ధకే పంపబడుతున్నా అంటాడు. నశించిపోవచ్చున్న ఇశ్రాయేలు యుద్ధకే పంపబడుతున్నా అంటాడు. వారికే పరలోక రాజ్యం, వారికే అధికారాలు, వాళ్ళే పునాదిరాలు, వాళ్ళే గోత్రకర్తకులు, వాళ్ళకే రక్షణ. కానీ ఆయన పేరు పెట్టబడినటువంటి వంశంలో ఉన్నటువంటి వారు ఎంతో దూరస్థలము, అన్యజనులము, అజ్ఞానము, తృణీకరించబడినటువంటి వారము అని అంటారు కదా. సమరయ స్త్రీని అంటాడు కదా, మాతో మీకు సాంగత్యం ఏంది అని అంటాడు. అంటే దేవుణ్ణి కూడా మనం నోటి నుండి పిలువలేనటువంటి వంశస్థులం, మనం అంత దూరస్థులం మనం దేవునికి. కానీ ఆయన ఏమన్నాడు? నా పేరు పెట్టబడినటువంటి జనము అని అంటాడు. కానీ ఇక్కడ కూడా ఈ స్త్రీ కూడా ఎవరామె? ఏ దేశస్తురాలు ఆమె? గ్రీసు దేశస్తురాలు. నా బిడ్డను బాగు చేయ అంటది ఆమె. అప్పుడేమైతుండు? మీరు పిల్లల ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకి ఇవ్వటం యుక్తం కాదు అంటే, అంత అసహ్యులం అవటం మనం దేవునికి. లేక ఆయన ప్రజలం కానిటువంటి వారము. అయితే మనం ఏం చేసినాము? మనం ఎవరము? వెదకనటువంటి వారము. ఎవరో మనం? దేవుని వెదకనటువంటి వారము. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చూద్దాము. ఇదే 65వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. వెదకనటువంటి నిన్ను నన్ను నేనున్నాను, ఇదిగో నేనున్నానని అనేటాన్ని కూడా మనం అర్హులం కానటువంటి మన గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను. ఇప్పుడు ఏ గుంపులోకి వచ్చినామనంటే,
దేవుణ్ణి మనం అడగక మునిపే ఆయన ఉత్తరం ఇచ్చి ఆదరించి ధైర్యపరిచి స్వస్థపరిచి కాపాడబడుతున్నటువంటి ఒక దుర్గములో ఉంచి కాపాడబడుతున్నటువంటి వారిలోకి తీసుకురావటానికి ఈ మధ్య గ్యాబులో ఇంకొక మాట చూసుకుందాం. అదే మనం చదివినటువంటి మత్తయి సువార్త. మనమైతే ఎవరము వెదకని వారము. మనం ఎవరు? వెదకని వారము. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా సహోదరులారా? అర్థమవుతుందా? అర్థం కాకపోతే ఇదేందని అడగొచ్చు, అడిగితే చెప్తాం కూడా. అయితే ఇక్కడ తూర్పు దిక్కున జ్ఞానులు యేసుప్రభువు వారు పుట్టినారని వాళ్ళు జ్ఞానోదయం చేత వాళ్ళు జ్ఞాపకం చేసుకొని లేక లెక్కలు వేసుకొని సరి చూసుకొని యేసుక్రీస్తు ప్రభువు వారు పలాని స్థలంలో పుడతాడని తూర్పు దేశం నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన తర్వాత వాళ్ళు వెతుకుతూ వచ్చినారంట. అంతేనా? వాళ్ళు వెతుకుతూ వచ్చినారు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువాన్ని, రక్షకుని, విమోచకుని. వాళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళు 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. ఎవరు? తూర్పు దిక్కున ఉన్నటువంటి జ్ఞానులు. దాదాపుగా 2 సంవత్సరాలు వెతుకుతూ వచ్చినారండి. దాదాపుగా 2 సంవత్సరాలు. నువ్వెన్ని సంవత్సరాలు ఎతికినావు దేవుణ్ణి? నేనెన్ని సంవత్సరాలు ఎతికినాను? మనం ఎటువంటి వారము? వెతికిన తర్వాత, రక్షించిన తర్వాత, వాగ్దానం చేసిన తర్వాత, బలపరిచిన తర్వాత, నిలబెట్టిన తర్వాత, ఆయన ప్రేమను రుచించిన తర్వాత కూడా మనం బలహీనము, మానవ అందుబాటులో ఉన్నటువంటి వారము. కనపడకుండా ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి వాడై ఉన్నప్పటికీ మనకు కనపడేటువంటి దాన్ని పట్టుకోవాలని, లాగాలని, దాని కొరకు పరిగెత్తినటువంటి నన్ను ఆయన భద్రపరుస్తూ, ఉత్తరమిస్తూ, ఆదరిస్తూ ఉన్నాడు. కానీ మనం ఎక్కడ వెతికినాము? ఆయన చిత్తాన్ని మనం ఎక్కడ వెతికినాము? ఆయన ఎక్కడ ఆధారం చేసుకుంటున్నాము? ఆయన ఇచ్చిన దానికి నీవు ఎంత ఇస్తున్నావు? ఈ దినం మనం ఇక్కడికి వచ్చినామంటే అడుక్కోవటానికి కాదు. ఈ సమయం మనం అడుక్కునే సమయం కాదు. ఒక దగ్గర చూసినా నేను, దాదాపుగా మన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ చూసినారు, విన్నారు. ఆరాధన చేయమంటే ఏవేవో 4 మాటలు చెప్పింది. అందులో ఒక వ్యక్తి ఇక్కడికి వెళ్ళి ఆరాధన చేసిందంటే, ఇక్కడి నుండి ఆరాధన చేసినాడు. ఆ యవనస్తుని బట్టి, ఆ బ్రదర్ని బట్టి ఎంతో దేవునికి వందనస్థలము. అటువంటి వారు కావాలని వెతుకుతూ ఉన్నాడు. యథార్థంగా ఆరాధించేవారు కావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎవరు? నేనున్నాను, ఇదిగో నేనున్నానని చెప్పినటువంటి, మాట్లాడినటువంటి దేవుణ్ణి, ఆయన అడగక మునిపే ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అటువంటి వారు కావాలని ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఇక్కడ ఈ జ్ఞానులు అయితే వెతుకుతూ ఉన్నారు. మన భాషలో దేవులాడుతూ ఉన్నాడు. నీ హృదయం ఎట్లుంది? ఆయన ఆరాధించడానికి యథార్థంగా నీవు హృదయమారా దేవుణ్ణి ఆరాధించడానికి సమయం ఇస్తున్నావా? దేవుని కొరకు నీవు సమయాన్ని, ఇబ్బందులో ఉన్నా కానీ, ఇరుకులో ఉన్నా కానీ తెగించి దేవుని యొద్దకు వస్తున్నావా? అప్పుడు నీ ప్రభు, నీ రక్షకుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి
ఈ డిసెంబర్ మాసం ఏంది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన దినముగా డిసెంబర్ నుంచి దేవుడు ఇచ్చిన తలంపును బట్టి, దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ఇందాక అన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదలుపెట్టినాం, ఇంతవరకు సహాయం చేసిన ప్రభువా, ఇంకా మిగతా ఉన్న వారి హృదయంలో కూడా, వారి ఇంటిలో కూడా స్థలం ఇచ్చినట్లుగా వారిని కూడా దర్శించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు వీళ్ళైతే 2 సంవత్సరాల నుంచి ప్రయాసపడి వెతుకుతూ ఎక్కడ పుట్టినాడని వెతుకుతూ వచ్చినారు. ఇప్పుడు ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీ ప్రభువు నీ హృదయమును అడుగుతూ ఉన్నాడు. నీ నోటి నుండి జిహ్వా ఫలమును అర్పించమని, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరడు. నీ హృదయంలో నుండి, నీ నోటి నుండి ఆయన జిహ్వా ఫలమును అడుగుతూ ఉన్నాడు. నీవైతే నేనైతే ఆయనను వెదికిన వారం కాము. ఇది యథార్థము. ఆయన యొద్ద విచారణ చేసిన వారం కూడా అంతకంటే కాదు. కానీ ఆయన నీవు నేను అడగక మునిపే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నెరవేరుస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసినవాడు ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం బట్టి ఇంతవరకు మనల్ని సజీవులుగా ఉంచినాడు. ఆయన మనల్ని సజీవులుగా ఉంచినాడు. మనం వేడుకొనక మునిపే ఉత్తరం ఇస్తూ ఉన్నాడు, ఆలోచనలు ఇస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, జనవరి మాసం మొదలుకొని డిసెంబర్ మాసం ఆఖరి దినాల్లో, ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో ఉంచుతూ వచ్చినాడు. దేవునికి ఏ విధంగా ఏము తీసుకొని వచ్చినావు? నీ నోటి ఫలమును, నీ నోటి జీవా ఫలము. ఏదో వచ్చినామంటే వచ్చినాం, అయ్యో ప్రభా యేసుప్రభా నా కొరకు వచ్చినావు, ప్రాణం పెట్టినావు, చనిపోయి తిరిగి లేచినావు, అయ్యా మీకు వందనం. అంతేనా? పాడిన పాట పాడరా డాష్ అని అన్నట్టు అది కాదు. నీ హృదయంలో నుండి జీవాధారలు బయలుదేరేటువంటి నీ హృదయంలో నుండి ఆత్మతో సత్యంతో వాక్యం చదువుతాం, వింటాం. కానీ ఇక్కడ ఆత్మతో సత్యంతో, సరే యథార్థంగా నీవు ఆరాధిస్తున్నావా? ఈ యథార్థమైనటువంటి ఆరాధన ఆయన వెతుకుతూ ఉన్నాడు. మనం ఎదగకున్నా కానీ ఆయన ఏం చేస్తాడంటే వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ సహోదరి నుంచి వస్తున్నాయి, ఏ సహోదరి నోటి నుండి, హృదయంలో నుండి మాటలు వస్తున్నాయని చెప్పి ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఇందాక ఒక మాట చెప్పిన కదా, ఓ సహోదరుడు యవనస్తుడు ఏం ఆరాధన చేసినాడంటే, ఆ ఆరాధన మనమే ఇక్కడ ఈ విధంగా మనం అనుకుంటే, నీ నా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు అని మానక దేవతలు, దేవదూతలు, శరాపులు, కెరూపులు, ఈ విధంగా 24 పెద్దలు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అటువంటి దేవుని నీవు ఏ విధంగా ఇక్కడి నుంచి నువ్వు సిద్ధపడి పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆరాధన చేయాలి. కాబట్టి ఇక్కడ మనల్ని ఉంచినాడు. ఎందుకనంటే సిద్ధపడటానికి, ఏ విధంగా సిద్ధపడటానికి నువ్వు ఇష్టపడతా ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, అదే ఆయన వెతుకుతూ ఉన్నాడు, కోరుతూ ఉన్నాడు. అదే ఆయన కోరుతూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞానులైతే వారి సమర్పణ ఎంత అని చెప్పలేం. బంగారం తెచ్చినారు, బోలం తెచ్చినారు, ఇంకా సాంబ్రాణి తెచ్చినారు. బోలము, సాంబ్రాణి, బంగారం. తులం బంగారం తెస్తామా? మన వల్ల అయిద్దా? ఆ బంగారం కూడా ఆయన అడుగుతలేడు. మన ప్రభువు, మన రక్షకుడు, విమోచకుడు బంగారం కూడా అడుగుతలేడు, సాంబ్రాన్ని అడుగుతలేడు, బోలాన్ని అడుగుతలేడు. కానీ
నీ హృదయంలో నుండి, నీ మనసులో నుండి వచ్చేటువంటి ఆ మాటల్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆ మాటల వలన ఎక్కడి నుంచి వచ్చాయి? పెదవుల నుంచి వచ్చాయి కాదు, నోటి నుండి వచ్చాయి కాదు, నీ హృదయంలో నుండి, నా హృదయంలో నుండి వచ్చేటువంటి మాటలను దేవుడు, మన ప్రభువు, మన విమోచకుడు అడుగుతూ ఉన్నాడు. ఆయన్ని ఆత్మతో, సత్యంతో, యథార్థంగా నిజంగా నీవు రక్షింపబడినట్లయితే, నిజంగా దేవుని పాపములు క్షమించినట్లయితే, నీవు మూతికి కుట్టేసినా కానీ, మూతికి కట్టేసి బ్యాండేజ్ చేసినా కానీ హృదయంలోంచి ఆయన ఆరాధిస్తాం. హృదయంలో నుండి ఆయన ఆరాధిస్తాం. అట్టి ఆరాధన ఆయన కోరుతూ ఉన్నాడు. ఇంతే కదా ఆయన అడిగేది. అది ఆయనకు ఇద్దామా? సిద్ధంగా ఉన్నామా? తూర్పు దేశపు జ్ఞానులు అయితే ఎంతో తెచ్చినారు, వాళ్ళ సమయాన్ని కేటాయించినారు, వారి ఆస్తిని, వారి ధనాన్ని, వారు వెనకేసుకున్నటువంటి దాన్ని కూడా ఏం చేసినారు? సమర్పిస్తూ వచ్చినారు. వాళ్ళు ఏం చేసినారు? సమర్పిస్తూ వచ్చినారు. కానీ మరి నీవు నేను ఏ విధంగా ఉన్నాం? అంత మాత్రమే కాకుండా ఈ సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి వచ్చినాడు. జనవరి 1 తారీఖుకే తెల్లవారుజామునే వాగ్దానం కొరకే మనం మరి బయలుదేరి రాత్రంతా మనం నిద్రగాసి, అంతేనా? రాత్రంతా నిద్రగాసి తెల్లవారుజామున ఎప్పుడు వాగ్దానం ఇస్తారా, ఎప్పుడు ముగిస్తారా అన్న దైవసేవకుడు, వచ్చిన బోధకుడు అని చూసి వాగ్దానం తీసుకొని దబ్బదబ్బ చూస్తాం. దాని కొరకు ప్రార్థన కూడా చేయం మనం. అయినను సరే ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నెరవేరుస్తూ వచ్చినాడు. ఎటువంటి వాగ్దానం అంటే, ఇదే వాగ్దానం 2005లో 2006 సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఇది. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను అనే మాట. ఎటువంటి మాట! ఎంత ధన్యకరమైనటువంటి మాట. వారు వేడుకొనక మునిపే, నేను అడగక మునిపే, కొన్నిసార్లు అయితే నాకేనే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరిలో కూడా ఎన్నోసార్లు అటువంటి వాగ్దానాలు ఇచ్చినాడు. ఇచ్చి కూడా దాన్ని ఏం చేసినాడంటే నెరవేరుస్తూ వచ్చినాడు. ఏమంటే, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చి తిని. వారు వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చి దానిలో గుండా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే నడిపిస్తూ ఉంటాడు. దాన్ని ఆయన యొద్ద విచారణ చేసి అందుకని అన్నాడు కదా, మనం చదివినటువంటి యెషయా గ్రంథం 65వ అధ్యాయం, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చితిని. ఇటువంటి ధన్యకరమైనటువంటి మాటలు ఎక్కడ దొరుకుతాయి? ఆయన యొద్ద మాత్రమే దొరుకుతాయి. అటు దాన్ని మనం విసర్జించుకొని లేక త్రోసివేసి ముందుకు వెళ్ళినట్లయితే ఎంతో నష్టము, ఎంతో కష్టము. కానీ ఇంతగా దేవుడు మనం వెదకని వారికి, అంటే దేవుడు మనల్ని మనం దేవుని వెదకలే, కానీ మనల్ని ఏం చేసినాడు? ఆయన వెతికినాడు, మనకు దొరికినాడు. ఈ రక్షణ ఉందని ఎవరికైనా తెలుసా? ఈ పరలోకం ఉందని ఎవరికైనా తెలుసా? విమోచన ఉందని తెలుసా? మానవుల కొరకే తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకానికి వచ్చి మనం ఎటువంటి వారము ఇందాక చూసుకున్నాం కదా. మనం వెతకని వారం, కానీ ఆయన మనం వెతికి పరలోక రాజ్యంను అక్కడ తండ్రి కుడి పార్శ్వమున ఉంటే ఆయనకి ఏమైనా కొదవ ఉంటుందండి? మన పిల్లలు మన ఐజాకుని చూద్దాము, తండ్రి దగ్గర ఉంటే ఆయనకి ఏమైనా భయం ఉంటుందా? ఆయనకేం కొదవ ఉంటుందా? దేవునికి యేసుక్రీస్తు ప్రభువారికి ఏ కొదవ లేకున్నానో అటువంటి భాగ్యాన్ని వదిలిపెట్టుకొని ఎవరి కొరకు? నా పాపం నిమిత్తమై మనల్ని రక్షించడం కొరకై మొన్న అన్న సువార్త చెప్తా వచ్చినాడు. ఏంటంటే, మనుషులు లేకుండా నేను ఆనందించలేనని. నీవు నేను లేకుండా ఆ పరలోకంలో ఎవరు? తండ్రి అనే దేవుడు, ఆయనకు సంతోషం లేదట. ఎవరికి? దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి సంతోషం లేక నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి, నా పిల్లలు ఇక్కడ చెడిపోతూ ఉన్నారు,
నరకానికి పాత్రులైతే ఉన్నారు. వాళ్ళందరూ కూడా నరకానికి పోయి ఆ నరకంలో వాళ్ళు యాతన పడుతుంటే నాకు మనసు నొస్తుంది, బాధ అవుతుంది అని చెప్పి నేను ఆ విమోచకుడు, మన ప్రభు, మన రక్షకుడు, మన ప్రభు, మన దేవుడు, మన తండ్రి ఆ పరలోక సింహాసనం మీద ఆసీనుడయ్యి ఏ కొదవ లేనటువంటి వాడు ఈ లోకానికి వచ్చి మానవుడిగా జన్మించి మనం పాపం చేస్తే మన చేతులతో ఎన్నో దిక్కుల పాపం చేసినాం, మన చేతులకు మేకులు కొట్టాల్సిందిగా, మనం శిక్ష అనుభవించాల్సిందిగా ఉండగా ఆయన చేతులకు మేకులు కొట్టించుకున్నాడు. పాపం చేయడం కొరకు ఎన్నో దిక్కుల పరిగెత్తినామండి. మన పాదాలకు రావాల్సిన శిక్ష ఆయన పాదములకు మేకులతో కొట్టబడినాడు. మనం ఎన్నో పాప తలంపులతో ఉన్నాము. మన తలకు ముళ్ళ కిరీటం పెట్టి ముళ్ళ రెల్లుతో కొట్టబద్దులమై ఉన్నాం. కానీ మన నిమిత్తం ఆయన ఏం చేసినాడు? ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి ముళ్ళ రెల్లుతో కొట్టబడి 1 తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బల చేత శరీరం అంతా నాగలి చాలా వాళ్ళు దున్నబడి రక్తం కార్చి పక్కలో బల్యంతో పొడబడి ఆ కలశిలపై వేదన ఓర్చి, బాధ ఓర్చి, శ్రమ ఓర్చి ఆయన రక్తమంతా దారులుగా పోయబడి ఆఖరి చుక్క రక్తం బొట్టు వరకు కార్చి మరణించి సమాచేవుడు 3వ దినమున సజీవుడిగా లేచినాడు. ఎందుకనంటే నిన్ను నన్ను ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఉండాలని, దానికి మనం పాత్రలం కావాలని ఆయన ఆ వేదన పడ్డాడు. ఆయన రక్తాన్ని కార్చినాడు. ఆయన సమాచేవుడు 3వ దినమున సజీవుడిగా దేవుని యొద్ద కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒక మాట అనొచ్చు, సహోదరుడా నీ కొరకు నేను ఎంతగా చేసినాను కదా, నా బిడ్డ నీ కొరకు నా రక్తాన్ని కార్చినాను కదా, నా బిడ్డ నీ కొరకు నావంతా కూడా ఇచ్చేసినాను కదా, నా రక్తం కూడా ఆఖరి చుక్క బొట్టు వరకు నీ కొరకు కార్చినానుగా. ఒక్క మాట యథార్థంగా నువ్వు ఆరాధన చేయలేవా? 4 మాటలు నీ కొరకు ఇంతగా చేసినాగా నా కొరకు నువ్వు నన్ను ఆరాధించలేవా? హృదయమారా ఆరాధించలేవా? యథార్థంగా ఆరాధన చేయలేవా? అంటే నీ దగ్గర యథార్థత లేదా అని అంటే మనం ఎక్కడ మన తల పెట్టుకుంటామో ఆలోచించండి. ఇప్పుడైనా ఇప్పుడైనా కూడా కాదు, ఇక్కడ నుండి అయినా ఆయన్ని ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధిస్తూ ఆయన ఎంతగా చేసిన మనం వెతకలేదు, ఆయనే వెతికినాడు. ఇదిగో నేనున్నానని చెప్పంటున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, తోడుగా ఉంటూ ఉన్నాడు. పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, వాహనాల మీద వెళ్ళినప్పుడు, కుడి ఎడమల ముందు వెనకల కాపాడుతూ ఇంతవరకు సాయం చేస్తే పరలోక రాజ్యం నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపరుస్తుంటే, నీ కొరకు నా కొరకు ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద ఆయన కుడిపార్శ్వన కూర్చొని ప్రభు ఆయన తండ్రిని ఆయన కొరకు కూడా నేను ప్రాణం పెట్టినాను, వాడిని కాపాడు తండ్రి అని ప్రార్థన చేసి మనవి చేస్తూ ఉంటే వచ్చిన రీతిగానే వెళ్దామా సహోదరుడా సహోదరి? ఏ విధంగా వచ్చినామో ఆ విధంగా వెళ్తే దేవునికి తృప్తి ఉంటుందా? సంతోషం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? మనందరి కొరకు ఆయన అంతగా చేస్తే ఎప్పుడు నేర్చుకున్న పాట పాడదామా? యథార్థంగా హృదయంలో ఉంచిన ఒక మాట, కొన్ని మాటలు ఆయన వర్ణించి ఆరాధించలేవా? అదే ఆయన కోరుతూ ఉన్నాడు, అదే ఆయనకు అవసరమైంది. యథార్థంగా ఆరాధించే వాళ్ళు కావాలని, అటు వారినే ప్రేమించే వారికే ఎక్కువ ఇస్తూ ఉంటారు, సంతోషంగా ఇస్తూ ఉంటారు. ఎక్కువ ఇచ్చడేమో ఇంకా చెప్పాలంటే వాడు ఇవ్వకున్నా ఏం లేదులే, పోతే పోయినలే, ఒక 10,000 ఎవరికైనా ఇచ్చి వాడు తిరిగి ఇస్తాడు అనేది కూడా చూడరు కొన్నిసార్లు. నా వరకు కూడా నేను కొన్నిసార్లు అటు చేసినా అనుకోని, అంత కాదు కానీ ఏదో అడగంగా నెమ్మటే ఆ ఇవ్వకుంటే వాళ్ళు ఏడిపోతే లేదు పక్కన పెట్టు, ఇవ్వకుంటే అన్న ధోరణితోనే ఇస్తాము. అదేవిధంగా నీ తండ్రి నా తండ్రి మన ప్రభు ఆ విధంగా దేవుడు మరి చేస్తూ వచ్చినాడు. దానికి ఫలంగా మనము కొంతనైనా
కొంతనైనా ఆయన ఆరాధించలేమా? ఆ విధంగా ఆరాధించండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. కొన్ని నిమిషాలు వాక్యానుసారం యెషయా గ్రంథము 65